వచ్చేటువంటి అవకాశం కలిగించినటువంటి నిర్వాహకులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ కళాకారులకు హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి పెద్దలకు, కళాకారులకు, ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి బావుసింగపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మనం ఈరోజు చూస్తున్నటువంటి ఈ దృశ్య నాటకం త్రేతాయుగం నాటిది. నేను 1965-66 సంవత్సరంలో 4-5 తరగతులు చదువుకునేటువంటి రోజుల్లో మా నాయనగారు బాలల బొమ్మల రామాయణం, మహాభారతాన్ని మా చేత చదివించడం జరిగింది. జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి ఇతిహాసాలు రామాయణ, భారతాలు. ఈరోజు మనమందరం త్రేతాయుగం పోయింది, ద్వాపర యుగం పోయింది, కలియుగం నడుస్తున్నది. కానీ 1000 సంవత్సరాల తర్వాత కూడా రాముల వారు, సీతారాముల వారిని, రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నామనంటే చాలా గొప్ప ఇతిహాసం. కాబట్టి రామాయణ, మహాభారతాలు జీవన విధానాన్ని, మనిషి మానవ సంబంధాలు ఏ రకంగా ఉండాలి, మనిషి స్వార్థాన్ని విడనాడి పరలహితాన్ని ఏ రకంగా కాంక్షించాలి, మనిషి విపరీతమైనటువంటి కోరికలతో రగిలిపోతే ఎటువంటి నష్టాన్ని, నాశనాన్ని ఆహ్వానించడం జరుగుతుంది అనేటువంటి గొప్ప సూక్ష్మాన్ని చెప్పినటువంటి గ్రంథం, ఇతిహాసం, పురాణం రామాయణం అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రదర్శించబడుతున్నటువంటి దృశ్యం రాముల వారు కైకేయి మాటలు పట్టుకొని మందర చేసినటువంటి దుర్మార్గ ఫలితంగా దశరథుడు తన భార్య కైకేయికి ఇచ్చినటువంటి వరాన్ని అమలు చేసినటువంటి పరిస్థితులలో రాముల వారు, నాకు రాజ్యం ముఖ్యం కాదు, మా తండ్రి మాటను జవదాటకుండా అమలు చేయడమే రామజన్మ యొక్క సూక్ష్మమని చెప్పినటువంటి గొప్ప సంఘటనను మనం చూస్తున్నాం. రాముడు రాజ్యాన్ని వదిలి అడవులకు పోయింది. భరతుడు, ఇది అన్న రాజ్యం, దీన్ని పాలించే యోగ్యత కానీ అర్హత కానీ నాకు లేదు, ఇది ఆ రాముల వారే పరిపాలించాలి అని చెప్పి ప్రాధేయపడుతున్నటువంటి సీన్ను మనం చూస్తా ఉన్నాం. బావుసింగపల్లెలో ఉన్నటువంటి మా అన్నలారా, తమ్ముళ్ళారా, మన పక్కన ఉన్నటువంటి గ్రామాల నుండి వచ్చినటువంటి పెద్దలారా, ఎందరం మనం తండ్రి మాటను వింటున్నాము, ఎందరం మనం తండ్రి మాటను వింటున్నాం, ఎందరం అన్నదమ్ములం కలిసిమెలిసి. నేను రాజకీయాల్లో 40 సంవత్సరాలుగా ఉన్నా, గెట్టు దున్నుతే తలలు పగలగొట్టుకున్నటువంటి అన్నదమ్ములను కూడా చూసాను. కాస్త ఎండాకాలం పొదం చేసి వానలు పడే టైంకి వస్తే ఒక కోండ్ర అటు ఇటు అయిందనంటే పోలీస్ స్టేషన్లో పోయేటువంటి అన్నదమ్ములను కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ బంధాలు, అనుబంధాలు, విలువలు అనేటువంటి మృగ్యమైనటువంటి పరిస్థితులలో మళ్ళీ మా గ్రామం బావుసింగపల్లి గ్రామం ఆనాటి రాముల వారి రోజుల్లాంటి మంచితనం మా గ్రామంలో పునఃప్రతిష్ఠించబడాలి అనేటువంటి ఆలోచనతో మీరు గొప్పగా ఆలోచన చేసి ఈ నాటకాన్ని వేయించడం అనేది ఒక అద్భుతమైనటువంటి సందర్భం. ఈ తరం పిల్లలకు, చాలా మందికి రామాయణ, మహాభారతాల్లో ఉన్నటువంటి ఇతివృత్తం మనం 3 మాటల్లో చెప్తాం. కట్టే, కొట్టే, తెచ్చే. కట్టే అంటే ఏంది? వారధి కట్టే, రావణ్ణి కొట్టే, సీతమ్మ వారిని తెచ్చే. ఇది రామాయణం. 3 ముక్కలు.
కానీ దాని వెనుక ఉన్నటువంటి యాత్ర ఒక రాజు సీతమ్మ మాత తల్లి మరి జనకుని బిడ్డ అంత గొప్ప ఇంట పుట్టినటువంటి ఆ తల్లి నార చీరలతోని తండ్రితో భర్తతో నువ్వు ఎక్కడుంటే అక్కడే నా రాజ్యం, నీ మనసే నా సామ్రాజ్యం, నీతో ఉండడమే నా జీవన పరమావధి అనేటువంటి ఆ రోజులను చూస్తే పక్కింటి వాళ్ళు మంచిగా ఉంటే మనం మంచిగా లేకుంటే మన ఇంట్లో ఎటువంటి లొల్లులైతే కూడా మనం చూస్తాము. అందుకనే రామాయణం ఇది ఎన్ని యుగాలు మారినా దీంట్లో ఉన్నటువంటి స్ఫూర్తిని కనుక అర్థం చేసుకొని మన జీవితానికి కనుక అన్వయించుకుంటే చాలా వరకు మనుషులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం, నిజ జీవితంలో ఆ విలువల్ని అమలు చేయడం ఆచరించడం మంచి వాళ్ళ లక్షణం. కాబట్టి ఆ మంచితనం మా గ్రామంలో ఉండాలి, మా పిల్లలకు అటువంటి అలవాట్లను అటువంటి వారసత్వాన్ని ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో గ్రామస్తులంతా ఏకమై ఒక అపురూపమైనటువంటి ఒక